బిగ్ బాస్ ఓటీటీలోని కామన్ మ్యాన్కి ఎంట్రీ అవబోతుంది. దానికి ఆడిషన్ స్టార్ట్ అవబోతున్నాయని నిన్న పెట్టిన చిన్న షార్ట్కి చాలామంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లోని చాలామంది అడిగారు, సార్ దీని ఇన్స్ట్రక్షన్ ఎలా చెప్పండి, డీటెయిల్గా చెప్పండి సార్, ఇది ఎలా అవబోతుంది. దానికన్నా ముందు హాయ్, మై నేమ్ ఇస్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ టిల్ అండ్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇస్తాను. దానికన్నా ముందు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మీరు వెళ్ళొచ్చు కదా సార్, మీరు ఎందుకు వెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళొచ్చు కదరా అనేసి కామన్గా మెసేజ్ పెడుతున్నారు. నా బిగ్ బాస్ కాదు కదా, నా యూట్యూబ్ స్టార్ట్ అయింది, కావాలంటే ఇన్ఫర్మేషన్కి వెళ్ళి చూడండి. నా యూట్యూబ్ స్టార్ట్ అయింది 2013 బిగ్ బాస్ స్టార్ట్ అయింది 2017లో. అంటే బిగ్ బాస్ కంటే 4 years బిఫోరే నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా. సో బిగ్ బాస్కి అంతగా ఇంట్రెస్ట్ చూపించే అవసరం నాకైతే లేదు. నా ముందే బిగ్ బాస్ వచ్చింది, బిగ్ బాస్ ముందు నేను రాలేదు, నా యూట్యూబ్ ఛానల్ రాలేదు. సో 2013 అంటే 10 years అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోయి. బిగ్ బాస్ అండ్ నాట్ ఏ న్యూ థింగ్. పల్లు ప్రశాంత్కి సపోర్ట్ చేయడానికి ఓన్లీ వన్ ఆఫ్ ద కారణం, తను ఒక రైతోడే, నేను ఒక రైతోడే. ఆ మోరల్ సపోర్ట్ తోటి నేను చేసే వృద్ధి, మా నాన్నగారు మా తాతగారు చేసే పని ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చేస్తారు కాబట్టి అటాచ్మెంట్ అలా వచ్చింది. దాంతోపాటు ఇంక ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత జరిగిన దానికోసం ఇంకా మాట్లాడడం కూడాను అసలు చాలా దారుణం ఆ అబ్బాయికి జరిగింది. తెలుసో తెలియనో చేసిన తప్పుకి మాత్రం పనిష్మెంట్ మాత్రం వెరీ సారీ ఫర్ దట్ వన్. అండ్ ఈ క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ బిగ్ బాస్ ఆడిషన్స్, కామన్ మ్యాన్ ఆడిషన్స్ ఎలా అవబోతున్నాయి, ఎప్పుడు అవబోతున్నాయి, దీనికి మేము ఎలా అప్లై చేయాలి, మా జాబు దీనికి సూటబుల్ అవుతుందా లేదా, మా కంపెనీ వాడు ఒకవేళ మేము సెలెక్ట్ అయిపోతే కంపెనీ వాడు 105 రోజులు 110 రోజులు అలా సెలవు ఇస్తారా లేదా, మేమైతే ప్రమోషన్ దగ్గరలో ఉన్నాం, చాలామంది అడుగుతున్నారు. బిఫోర్ టెలింగ్ దట్ సబ్జెక్ట్, మీరు ఎలా ఎంటర్ అవ్వబోతున్నారు ఆ సబ్జెక్ట్ తప్పే ముందు, కామన్ మ్యాన్కి బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీకి అంత పర్టికులర్గా ఆడిషన్స్ చేయడానికి కారణం ఇస్ పల్లు ప్రశాంత్. బిగ్ బాస్ గేట్ బయట ఏమైంది దానికి బిగ్ బాస్ సంబంధం లేదు. చాలామంది అంటున్నారు బిగ్ బాస్ బ్యాన్ చేయాలి, ఆల్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ దిస్ ఇస్ హ్యాపెన్. మనుషులకి రెచ్చగొట్టే రకంగా బిగ్ బాస్ షో చేస్తున్నారు. ఒక విషయం చెప్తున్నాను, రెచ్చిపోయిన వాళ్ళు ఏ రీజన్ లేకుండా కూడా రెచ్చిపోతారు. ఫ్యామిలీ ఆడియన్స్. బిగ్ బాస్ ఈజ్ ఏ రియాలిటీ షో. ఇప్పుడు వరకు సీజన్ 6 వరకు ఏ ఇష్యూ అవ్వలేదు. సీజన్ 6 వరకు గెలిచిన ప్రతి ఒక్కరు ర్యాలీ చేశారు. సీజన్ 7లో పల్లు ప్రశాంత్కి ర్యాలీ చెయ్యొద్దని చెప్పారు. వై? బికాస్ సమ్ ఇష్యూ ఈజ్ హ్యాపెనింగ్. బిగ్ బాస్ మీరు నేను 90% క్యాండిడేట్స్ జనాలు చూసింది ఇద్దరు క్యాండిడేట్స్ వల్లే. ఒకటి పల్లు ప్రశాంత్, ఒకటి అమర్దీప్. ఇద్దరు వల్లే మ్యాక్సిమం కుటుంబాలు బిగ్ బాస్ చూసాయి ఈ సీజన్కి. ఇందుకు మించి శివాజీ అన్నకు ఫ్యాన్స్ ఉన్నారు, యావర్కి ఫ్యాన్స్ ఉన్నారు, కానీ మ్యాక్సిమం హైలైట్ అయ్యింది మన అమర్దీప్ అండ్ పల్లు ప్రశాంత్. ఇది మీకు విషయం తెలిసిందే. వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంటు, ఫన్ను, ఎంజాయ్మెంటు అన్ని తరంగా అన్ని ఫ్లేవర్ ఉన్న బిగ్ బాస్ షో మేము ఆఖరి వరకు చూసాం. ఫ్యాన్ కొట్టుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. వై? బికాస్ అమర్దీప్ వెహికల్తో పాటు లోకల్ బస్ కూడా డ్యామేజ్ అయింది, దాంతోపాటు పల్లు ప్రశాంత్ వెహికల్ కూడా డ్యామేజ్ అయింది. ఏంటి పల్లు ప్రశాంత్ ఫ్యాన్స్ పల్లు ప్రశాంత్ వెహికల్ డ్యామేజ్ చేస్తారా? ఓకే, ఇది అంతా లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది. దే విల్ డిసైడ్ వాట్ టు డూ. ఫిజికల్గా అక్కడ వైలెంట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ పోలీస్కి దొరికారు. వాళ్ళ మీద తీసుకున్న యాక్షన్ ఈ డిఫరెంట్ సబ్జెక్ట్. పల్లు ప్రశాంత్కి అటువైపు వెళ్ళొద్దు, న్యూసెన్స్ అవుతుంది, మీరు అటువైపు వెళ్ళొద్దు అని చెప్పినా నేను దొంగసాటుకు వెళ్ళాలి, నేను అట్టే వెళ్తాననేసి తన మాట కాదన్నందుకు లా అండ్ ఆర్డర్ ప్రకారం తన మీద పనిష్మెంట్ ఇచ్చారు. పల్లు ప్రశాంత్ మీద వైలెన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, పల్లు ప్రశాంత్కి జరిగిన లా అండ్ ఆర్డర్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు క్లియర్ కదా. 2017లో స్టార్ట్ అయిన బిగ్ బాస్ 2022 వరకు సీజన్ 6 వరకు ఓటింగ్ పరంగా దగ్గర ఓటింగ్స్ వచ్చాయి. కానీ కామన్ మ్యాన్గా పల్లు ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, తను అందరూ అంటున్నారు ఒక రైతోడు కాదు, రైతోడికి ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని, యూట్యూబ్లోని లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు. తనకి టిక్టాక్ చేయడము, ఏమంటారు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం తనకి ఇష్టం. ఇష్టపడే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరు నా ఛానల్ చూస్తున్నారు, నన్ను ఇష్టపడితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అలాగే సబ్స్క్రైబర్ పెరిగి లక్షలు వెళ్ళారు. ఆల్ బికాస్ ఎవరికో లక్షలు ఉంటే సెలబ్రిటీ అని కాదు. కామన్ మ్యానే. 24/7లో మీరు ఏం చేస్తారంటే జాబ్ చేస్తానా, రైతు పని చేస్తానా, ఇంటి పని చేస్తానా, ఇది కామన్ మ్యాన్ లక్షణాలు. జనాలు రోడ్డు మీద వెళ్ళి ఒక సెల్ఫీ అడిగేది, మీరు వెళ్ళేది రోడ్లో సెల్ఫీ అడిగేవాడు, మీకు ఆటోగ్రాఫ్ అడిగేవాడు కామన్ మ్యాన్ కాదు. మీకు ఎవరైనా ఎలా అడుగుతున్నారా? కాదు కదా. సో యూ అండ్ మీ ఆల్ ఆర్ కామన్ మ్యాన్. పల్లు ప్రశాంత్ విషయంలో కూడా అలాగే. క్లియర్? సో ఇక్కడ వరకు స్టోరీ క్లియర్. కామన్ మ్యాన్కి ఇంత హైయర్ ఓటింగ్ వచ్చిన వల్ల
కామన్ మ్యాన్ కోటా ఓటీటీలో పెడదాం అనేసి బిగ్ బాస్ టీం వాళ్ళు డిసైడ్ అయ్యారు. దానికి సీక్రెట్గా ఎవరిను హైర్ చేసి హీ ఈజ్ కామన్ మ్యాన్ అని ఇంట్రొడక్షన్ ఇవ్వకుండా పబ్లిక్ ఆడియన్స్ సెలక్షన్స్ లాగా పబ్లిక్కి మీరు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి, దానికి మేము ఓకే అంటే మీకు సెలెక్ట్ చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కామన్ మ్యాన్ కోటా ఒకటే ఉంటుంది, దానికి వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల్లో. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనిలో రావాలని కోరుకున్న వాళ్ళే దీనికి రండి. సీజన్ 7లోని హైయెస్ట్ ఓటింగ్ వల్ల పల్లు ప్రశాంత్కి వచ్చిన టీఆర్పీ రేటింగ్ చాలా హై వల్ల బిగ్ బాస్కి చాలా ఎడిషనల్ ప్రాఫిట్. హాట్స్టార్ వల్ల వచ్చిన ప్రాఫిట్, టోల్ ఫ్రీ నంబర్ వల్ల ఓటింగ్ చేసిన వల్ల వచ్చే ప్రాఫిట్కి చాలా హైయర్గా ఉంది వల్ల వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ చూసి కామన్ మ్యాన్ సెక్టర్ కామన్గా పెడతాము, కామన్ మ్యాన్గా ఎవరినో మనం వేయించుకోవడం కాకుండా ఒక ఆడిషన్ రూపంలో పెడదాం అనేసి కామన్ మ్యాన్గా వాళ్ళు రాబోయే 5th January మీటింగ్ పెట్టి దాన్ని కన్సిడర్ చేయబోతున్నారు. ఏదో ఆఫీషియల్ లింక్ ఉంటుంది, లింక్లో మీ డీటెయిల్స్ అని పెడితే వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు, ఆ స్లాట్కి మీరు వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వాలి. సో ఇది కామన్ క్వశ్చన్, దీనికి ఎవరు వెళ్ళొచ్చు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు, మీకు పిఎఫ్ కటింగ్ అవుతుంది. ఏ ఆఫీస్ వాడు సార్ నేను బిగ్ బాస్కి వెళ్ళి వస్తాను, నాకు ఒక 150-120 రోజులు సెలవు ఉన్నాడు, ఏ ఆఫీస్ వాడు ఒప్పుకోడు. సరే బిగ్ బాస్కి వెళ్తున్నావు కదా అక్కడే వెళ్ళి ఉండు, రావద్దు తిరిగి అని అంటారు. ఇదొక పాయింట్. ఫుల్ టైం జాబ్ చేస్తున్న ప్రొఫెషనల్స్ మీకు కుదిరితేనే దీనికి రండి. హెల్త్ పరంగా ఫిజికల్ పరంగా బాగుండే అబ్బాయిలు అమ్మాయిలు దీంట్లో రండి. ఆడిషన్స్లోని పక్కాగా మీకు ఒక టాస్క్ ఇస్తారు, ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్ ఇస్తారు. వాళ్ళు మీకు లోపల బిగ్ బాస్లో పెట్టిన తర్వాత అరే ఈడికెవర్రా ఇచ్చాడు బిగ్ బాస్లోని కంటెస్టెంట్గా అని జనాలు అనుకోకుండా ఉండాలి అంటే మీరు అన్ని రకంగా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు ముక్కు పట్టేస్తుంది నైట్, నాకు నిద్ర పట్టట్లేదు నైట్, 2 రోజులు నాకు జ్వరం వస్తుంది అంటే మీరు బిగ్ బాస్కి వేస్ట్. హెల్త్, ఫిజికల్, మెంటల్, మీకు లీవ్స్, మీకు ప్రొఫెషన్లోని మీరు బిగ్ బాస్కి వెళ్ళిన వల్ల మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకపోతే మీరు దీనికి అప్లై చేయండి, గుడ్డిగా అప్లై చేయొద్దు. బికాస్ ఈజ్ కంప్లీట్లీ లక్ బేస్. లక్షల్లో ఉన్న కంటెస్టెంట్స్, లక్షల్లో వచ్చిన క్యాండిడేట్స్కి ఒకే ఒక పర్సన్, అది మేలా ఫీమేలా వాళ్ళకి అవకాశం ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ వరకు ఒక పడవైతే ఇంకోటి చెప్తాను చాలా మెయిన్. 120 రోజులు, 115 రోజులు, 100+, 100 రోజులు దాటి ఫ్యామిలీ లేకుండా మీరు ఉండాలి, సోషల్ మీడియా లేకుండా ఉండాలి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లేకుండా మీరు ఉండాలి, స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండాలి, ఫ్రెండ్స్కి వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్, మీ ఫోన్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్తో మాట్లాడకుండా మీరు ఉండాలి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. బిగ్ బాస్ 100 days 105 days, కానీ దానికంటే 5 days బిఫోరే వాళ్ళు మీకు పిలుస్తారు. మీ లాంచింగ్కి ఒక డ్యాన్స్ టీంతో మీకు డ్యాన్స్ రిహర్సల్స్ చేయిస్తారు, చాలా ఉంటాయి, మీ కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారు, మీ హెయిర్ స్టైలర్స్ ఉంటారు, ఒక డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. అంత సింపుల్ కాదు. రేపు సండే కదా, రేపు మీ లాంచ్ అవుతున్నాం కదా, శనివారం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి మార్నింగ్ దిగిపోతాం, ఆ సండే లోపల దూరిపోతాం. ఒక 5 days, ఒక వారం 10 రోజులు ముందే రావాలి. వాళ్ళు మొత్తం మీకు ఏ డ్యాన్స్ మీకు సూట్ అవుతుంది, మీకు ఎలా లోపల ఎంటర్ అవ్వాలి, మొత్తం అంతా చెప్తారు. మీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్, మీ వాళ్ళ గాసిప్స్, మీ వాళ్ళ గొడవలు, మీ వాళ్ళ వంటలు అన్నీ మీ వల్ల అవుతుందా లేదా చూసి మీరు ఓకే అంటేనే, ఓకే అనే వాళ్ళు కూడా 1000 మంది ఉంటారు, దాంట్లోనే మీకు చూస్ చేస్తారు. అన్నీ మీకు ప్రాపర్గా ఉంటేనే దీంట్లో అడుగుపెట్టండి. గుడ్డిగా బిగ్ బాస్ చూసి కౌశిక్ గెలిచాడు వైజాగ్ వాడు, పల్లి ప్రశాంత్ గెలిచాడు, రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు, వాళ్ళు గెలిచాడు, డబ్బులు వస్తున్నాయి, వారం కింద డబ్బులు ఇస్తున్నారని గుడ్డిగా మాత్రం వెళ్ళొద్దు. దీనికి ఓకే అయితే వెళ్ళండి, లేదా టైం వేస్ట్, మనీ వేస్ట్. మనీ వేస్ట్ అంటే వాళ్ళు డబ్బులు అడగరు. మనీ వేస్ట్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళడానికి, రూమ్లో ఉండడానికి, అక్కడ ఏదో తినడానికి ఖర్చు అవుదా? అవుతుంది కదా, ఒక పూట కదా ఇంటి నుంచి తినేసి వస్తారు, మరి 3 పూటలు బయట హోటల్ తినాలంటే ఖర్చు అవుదా? దీనికి మీరు ఓకే అంటే దీనికి క్వాలిఫికేషన్ లేదు, మీరు డిగ్రీ పాస్ అవ్వాలి, 60% అబౌవ్ కావాలి, ఇది జాబ్ కాదు. మినిమం చదువుకున్న వాళ్ళు దీంట్లో ఎంటర్ అవ్వచ్చు. అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా నో వన్స్ కేర్. తెలుగు రాలేని వాళ్ళు యావర్ లాంటి వాళ్ళు కుప్పల మంది ఇప్పటివరకు వచ్చారు బిగ్ బాస్లో. సో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం, అక్కడ తెలుగు రాలేని వాళ్ళు కూడా మేనేజ్ చేస్తారు. బట్ మీకు ఫుల్ అండ్ ఫస్ట్గా అక్కడ వెళ్ళేసి స్టేబుల్ చేసి గెలిచే ఇంట్రెస్ట్ ఉంటే 100 days వితౌట్ ఫోన్, వితౌట్ సోషల్ మీడియా, హెల్త్ పరంగా ఏమంటారు ఫ్యామిలీ టెన్షన్ లేకుండా మీరు అక్కడ ఉండి చూడగలి
అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఇచ్చి, వాళ్ళు ఇచ్చిన టైంకి పడుకొని, వాళ్ళు ఇచ్చే టైంకి లేపేసి అన్నీ మీరు ఒక ఆర్మీ డిఫెన్స్ లాగా మీరు మేనేజ్ చేయగలరు అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇది నార్మల్గా బిగ్ బాస్ నుండి కంటెస్టెంట్. ఊపుకుంటూ వెళ్ళిపోయాం, నైట్ గోదావరి ఎక్కిపోయాం, మార్నింగ్ హైదరాబాద్ దిగిపోయాం, సికింద్రాబాద్ దిగిపోయాం, ఆటో వేసుకొని మెట్రో వేసుకొని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయాం అంటే అంత సింపుల్ కాదు చెప్పులు వేసుకొని వచ్చడానికి. చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇది అంతా విని దీనికి మీరు ఓకే అనేవాళ్ళు, నేను ఎప్పుడు ఆ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ ఆడిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని లింక్తో పాటు నేను వీడియో చేసి మీకు పెడతాను. సీరియస్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ లింక్ అప్లై చేసుకోండి. నా బెస్ట్ విషెస్ మీకు ఎప్పుడైనా ఉంటుంది. ఐ విష్ మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి. కామన్ మ్యాన్ అంటే తొక్కేస్తున్నారు సార్, కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ తొక్కేస్తున్నారా? నేను అమర్దీప్కి సపోర్ట్ చేయకుండా పల్లు ప్రశాంత్కి స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ వరకు సపోర్ట్ చేస్తుంటే నాకు తిట్లు పడలేదా? నా కామెంట్ సెక్షన్కి వెళ్ళండి, అందరూ ఒక బ్యాచ్ వాళ్ళు ఫామ్ అయిపోయి నాకు ఎన్ని రకాలు తిట్టారు. నువ్వు డబ్బుల కోసం చేస్తున్నావు, నువ్వు చౌదరి అయి ఉండి ఇంకో చౌదరి సపోర్ట్ చేయకుండా ఎవరినో సపోర్ట్ చేస్తున్నావు, ఇది అది ఎన్ని కాశాను. ఎవరే మీరు నాకు చెప్పడానికి? నా యూట్యూబ్ ఛానల్ నా ఇష్టం. ఒకటే మాట, నా యూట్యూబ్ ఛానల్ నా ఇష్టం. నేను ఎవరికోసమైనా సపోర్ట్ చేస్తా, ఎవరికోసమైనా మాట్లాడతా. ఐ డోంట్ కేర్. మీరేమనుకుంటున్నారు నా గురించి? ఐ డోంట్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాన్ ఆఫ్ మై బిజినెస్ మ్యాన్. నేను కంపెనీకి హెచ్ఆర్ని, గుడ్డిగా ఎవరి కంపెనీలో హెచ్ఆర్ పెట్టుకోడా? సాఫ్ట్వేర్ కంపెనీకి హెచ్ఆర్ని ఊరికి పెట్టుకున్నాడా? 50,000 మందిలోని 2,000 ఓన్లీ నా ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. 50,000 సబ్స్క్రైబర్లోని 2,000 సబ్స్క్రైబర్ నా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు. గుడ్డిగా 50,000 మంది వచ్చేస్తారా? నాలో క్లారిటీ లేకుండా నేను గుడ్డిగా మాట్లాడుతూ వచ్చేస్తారా? 50,000 మంది గుడ్డిగా వచ్చేస్తున్నారా? చెప్పండి. నాలో మ్యాటర్ ఉంది కాబట్టి ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. తిరుపతి వెళ్ళినా, డాడీ కోసం గయా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను వీడియో చేస్తుంటే అక్కడి నుండి కామెంట్లు, సపోర్ట్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మ్యాటర్ లేకుండా చేస్తున్నారా? ఏం స్వామి మీరు పెట్టే కామెంట్ నాకు టైంపాస్ స్వామి, మీరు అంత సీరియస్గా తీసుకోవద్దు. నేను ఏదో చదివేసి ఫీల్ అయిపోయి నేను సపోర్ట్ చేయడం మానేస్తాను. అబాగ్ అవరా మీరు అంత కామెంట్ పెట్టిన వాళ్ళు? దమ్ము ఉంది కాబట్టి కెమెరా ఆన్ చేసుకొని ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నా, గుడ్డిగా మాసేసుకొని మాట్లాడలే, ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నా. ఎస్ నో చెప్తున్నా. గట్స్ ఉంది కాబట్టి అందరూ అలా చేయలేరు. నాకు కామెంట్ చేసి మీరు డిమానిటైజ్ చేయాలనుకుంటే ఐ డోంట్ కేర్ మా. మీకు విలువ ఇస్తే, మీ కామెంట్కి విలువ ఇస్తే ఇంకా నా విలువ ఏంటుంది? ఐ డోంట్ కేర్ వాట్ యూ కామెంట్. ఇంత టఫ్ మెంటాలిటీగా ఉండే రకం మీరు ఉంటే వెళ్ళండి. అమ్మో ఆడేదో అనిస్తాడు, అమ్మో ఈడేదో అనిస్తాడు, అలా అనుకుంటే మాత్రం ఇంట్లో కూర్చుంటు స్వామి. మీరు వెళ్ళొద్దు, బిగ్ బాస్కి అస్సలు వెళ్ళొద్దు. మీరు యూట్యూబ్లోనే చూస్తున్నారు, బిగ్ బాస్లో దీనికంటే దారుణంగా ఉంటుంది. పల్లు ప్రశాంత్ మీద తక్కువ గడిచిందా? పల్లు ప్రశాంత్ మీద మొత్తం అందరూ ఒక సపోర్ట్, పల్లు ప్రశాంత్ ఒకడే ఉన్నాడు. కౌశిక్ గెలిచాడు, తక్కువ గడిచిందా పాపం ఆడి మీద? సన్నీ గుర్తున్నాడా? హైదరాబాద్ కుర్రాడు యాంకర్ సన్నీ. ఎవరికి బాగా లోలు చూపిస్తారు వాళ్ళు విన్నర్ అవుతారయ్యా, ఇది మాత్రం గ్యారంటీ. ఎవరంటే స్టార్టింగ్ నుంచి అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒకటే టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ అయిన మనిషే బిగ్ బాస్ విన్నర్ అవుతారు. కావాలంటే ఇప్పుడు బిగ్ బాస్ హిస్టరీ చూసుకోండి, అందరు కింద నుంచి వచ్చిన వాళ్ళే బిగ్ బాస్ విన్నర్స్. పైన ఆలీలు గ్రూప్గా ఫామ్ అయిపోయి చమ్కిలు రంగులు కనిపించిన వాళ్ళు మధ్యలో ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ వరకు ఉండేవాడు అస్సలు తాకుతో కరివేపాకు. సో కామెంట్స్కి ఎవరు మీకు ఎట్టకారిస్తున్నారు, ఎవరు మీకు ఏదో అనేస్తున్నారు, మీకు ఏదో అయిపోతుంది, మీరు డౌన్ ఫీల్ అవుతున్నారు, ఇదంతా అనుకున్న వారికి బిగ్ బాస్ కాదు. గట్స్గా వెళ్ళగలం. నా వెనక నా పేరెంట్స్ ఉన్నారు, నేను బ్యాడ్ అవ్వను, నా పేరెంట్స్కి బ్యాడ్ చేయను, నా ఫ్రెండ్స్కి నేను బ్యాడ్ చేయను. వెళ్తే తలెత్తుకొని వెళ్ళాలి, వచ్చినప్పుడు తలెత్తుకొని దిగి రావాలి, అలా అనుకున్న వాళ్ళు బిగ్ బాస్లో ఎంటర్ అవ్వండి. బిగ్ బాస్ లింక్ స్టార్ట్ అయిన వెంటనే మీకు లింక్ అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు వాచ్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ హెచ్ఆర్ అర్గుమాసేనా ఫ్రమ్ విశాఖపట్నం. టేక్ కేర్. బాయ్.